హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి 12వ తారీఖున లాంఛనంగా ప్రారంభించి వచ్చే నెల అంటే జూలై 5వ తారీఖున ఎవరైతే ఖాతాదారులు ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిల అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే రూ. 15,000 ఇచ్చే ఈ పథకంలో రూ. 13,000 మాత్రమే తల్లి యొక్క ఖాతాలో జమ అవుతాయి. మిగతా రూ. 2,000 స్కూల్ డెవలప్మెంట్ నిమిత్తం స్కూల్లో ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, లేపోతే స్కూల్‌కి డెవలప్మెంట్‌కి సంబంధించి అయితే వాడడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2025, 26 విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు చదివారో వాళ్ళకైతే ఈ పథకంలో అర్హత అనేది ఉంటుంది. దీనికి మరొక ముఖ్యమైనది ఏంటంటే హాజరుతో సంబంధం లేకుండా వాళ్ళనేది ఏంటంటే హాజరుతో సంబంధం లేకుండా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో, అంటే ఒకళ్ళు గానీ, ఇద్దరు గానీ, అది స్కూల్ ఏ స్కూల్ అయినా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి మరియు విద్యార్థినులకు ఈ రూ. 15,000 ఇచ్చే కార్యక్రమం అయితే వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కీలకమైన గైడ్‌లైన్స్ అంటే మీకు ఒకవేళ ఫోర్ వీలర్స్ ఉన్నా లేదంటే అంటే ఈ పథకంలో ఎవరైతే అనర్హులుగా వాళ్ళు ప్రకటించారో అది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్‌లో వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి. సో, తల్లి యొక్క ఖాతాకు సంబంధించి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి. ఆ అకౌంట్ కూడా రన్నింగ్‌లో ఉండాలి. అంటే కొన్ని అకౌంట్లు బ్లాక్ అవ్వడం గానీ, లేదంటే అకౌంట్ క్లోజ్ అయిపోయే పరిస్థితి అయితే వచ్చింది. సో, అందులో మినిమమ్ బ్యాలెన్స్ ఏసుకొని అవి రన్నింగ్ చేసే విధానంగా మీరు చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి అర్హత అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందంటే 3 ఎకరాలకు మించి మాగానైతే ఉండకూడదు. అదేవిధంగా 10 ఎకరాలకు మించి వాళ్ళకి మెట్ట భూమి ఎక్కువ ఉన్నా సరే ఈ పథకం అనేది వర్తించదనమాట. మరోది ఏంటంటే ఈ పథకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫోర్ వీలర్ ఉంటే వారికైతే ఈ పథకం అనేది రాదన్నమాట. అంటే ఎవరైతే ఫోర్ వీలర్ కారు ఉంటుందో వారికి ఈ పథకం అనేది రాదు. సో, మరి ముఖ్యంగా జీఎస్టీ పే చేయడం గానీ, అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారు. సో, ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఈ పథకం అనేది వర్తించదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళు చదువుతారో వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తించదు. అదేవిధంగా కొంతమంది ఈ యొక్క సమాచార హక్కు చట్టం ప్రకారంగా స్కూల్స్‌లో 25% సీట్లు అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే మన స్పెషల్‌గా వాళ్ళకి ఒక యాక్ట్ ప్రకారం స్కూల్స్‌లో సీట్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి అంటే ఎటువంటి ఫీజు లేకుండా గవర్నమెంట్ చదివిస్తుంది గనుక వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తించదు. సో, అదేవిధంగా ఎవరైతే పాలిటెక్నిక్ మరియు త్రిబుల్ ఐటీ ఉంటుందో వాటిలో చదివే విద్యార్థులకైతే ఈ పథకం అయితే వర్తించదు. అదేవిధంగా కరెంట్ కూడా 300 యూనిట్ల లోపు ఇదివరకు 200 యూనిట్లు ఇచ్చారు. దాన్ని పెంచినట్టున్నారు. 300 యూనిట్ల లోపు ఎవరికైతే ఆ కరెంట్ అయితే వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది అర్హత అనేది ఉంటుంది. వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో, ఒకవేళ తల్లి గానీ, తండ్రి గానీ లేకపోతే గార్డినర్ ఎవరైతే ఉంటారో ఆ గార్డినర్‌కు వాళ్ళ అకౌంట్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే సో, వాళ్ళకైతే ఈ అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంటే నానమ్మ గానీ, లేదంటే అమ్మమ్మ గానీ ఎవరైనా గార్డినర్ ఉంటే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ ఇటువంటి అసలు ఎవరు కూడా లేకపోతే అంటే అమ్మమ్మ కూడా నానమ్మ, అమ్మా, నాన్న కూడా ఎవరు లేకపోతే ఆర్ఫన్స్ అయితే అంటే అనాథలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ జిల్లా కలెక్టర్ ద్వారా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వ్యాలిడ్ అయిన ఆధార్ నంబర్ కంపల్సరీగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పేరెంట్స్‌కి ఒక ఆధార్ అనేది ఏదైనా మిస్టేక్ ఉండి లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనక ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎందుకంటే ఆధార్ వ్యాలిడిటీతో మాత్రమే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, విద్యార్థి ఆధార్ కార్డు, మదర్ అలాగే అదేవిధంగా ఫాదర్ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా వ్యాలిడ్ అయి ఉండాలన్నమాట. సో, రేషన్ కార్డ్ అనేది వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఇవన్నీ కూడా కంపల్సరీగా ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ప్రతీదీ కూడా ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఇంట్లో ఇద్దరు చదువుకున్నా, ముగ్గురు చదువుకున్నా 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ అనేది వచ్చే నెల జూలై 5వ తారీఖున ఒక తల్లి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అంటే
తల్లికి వందనం పథకానికి సంబంధించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మా ఖాతా అన్నీ బానే ఉన్నాయి. మాకు ఇంకా అమౌంట్ పడతా లేదు. లేదంటే మాకు ప్రాబ్లమ్ ఉంది. మాకు ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. సో, ఇవన్నీ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మాత్రం కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ వీడియో ఎవరికైనా షేర్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే మన ఛానల్ ఖచ్చితంగా మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఈ పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం 2025, 26కు సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అమ్మఒడి లేదంటే మనం ఏదన్నా అనుకున్న ఈ తల్లికి వందనం పథకం దీనికి సంబంధించి ఈ అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. మీకు ఇవన్నీ కరెక్ట్‌గా ఇప్పుడు నేను ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చానో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదు. సో, ఎవరైతే అన్నీ కరెక్ట్‌గా ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.